హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య. ఈ యొక్క సెషన్లో మనం ద్రవ్య సప్లై కులమానాల గురించి నేర్చుకుందాం. అయితే ఇక్కడ ద్రవ్య సప్లై నిర్వచనం ఏమిటి, భారతదేశంలో ద్రవ్య సప్లై కులమానాలు ఏ విధంగా ఉన్నాయి, రిజర్వ్ ద్రవ్యం అంటే ఏమిటి, అదేవిధంగా ద్రవ్య ప్రసార వేగం అంటే ఏమిటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ద్రవ్య సప్లై నిర్వచనం చూసుకున్నట్లయితే సాంప్రదాయ నిర్వచనం, అదేవిధంగా చికాగో అర్థశాస్త్రవేత్తల ప్రకారం నిర్వచనం ఉంది. సో సాంప్రదాయ నిర్వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లను కలిపి ఈ యొక్క ద్రవ్య సప్లైగా నిర్వచిస్తామని చెప్పేసి సాంప్రదాయ నిర్వచనం ప్రకారం చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఎం అంటే ద్రవ్య సప్లై, అదేవిధంగా సి అంటే ప్రజల వద్ద గల ఉన్న కరెన్సీ, అదేవిధంగా డి అంటే ఇక్కడ బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లను ఇక్కడ మనము డిడిగా సూచిస్తాం. సో ఇక్కడ అదేవిధంగా చికాగో అర్థశాస్త్రవేత్తల ప్రకారం నిర్వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా ప్రజల వద్ద ఉన్న కరెన్సీతో పాటు కాలపరిమితి ఉన్న డిపాజిట్లు అంటే టైం డిపాజిట్లు కూడా ఇందులో చేర్చారు ఈ యొక్క చికాగో అర్థశాస్త్రవేత్తలు. సో ఇక్కడ చికాగో అర్థశాస్త్రవేత్తల ప్రకారం నిర్వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద ఉన్న గల డిమాండ్ డిపాజిట్లు, దాంతోపాటు కాలపరిమితి డిపాజిట్లు అంటే ఎక్కువ టైం డిపాజిట్లను కలిపి ఇక్కడ చికాగో అర్థశాస్త్రవేత్తలు యొక్క ద్రవ్య సప్లైకి నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ద్రవ్య సప్లై కులమానాలని చూసుకున్నట్లయితే 1968 వరకు ఒకే ద్రవ్య సప్లై కులమానాన్ని ప్రకటించేవారు. అంటే ఇక్కడ ప్రజల వద్ద గల ఉన్న కరెన్సీ, అదేవిధంగా బ్యాంక్ డిమాండ్ డిపాజిట్లను ఇక్కడ ద్రవ్య సప్లై కులమానంగా ప్రకటించేవారు. అయితే 1968 తర్వాత సమిష్టి ద్రవ్య వనరులు అనే కులమానాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనిలో టైం డిపాజిట్లు చేర్చడం జరిగింది. సో ఇక్కడ సమిష్టి ద్రవ్య వనరులు అంటే ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా ఈ యొక్క కాలపరిమితి డిపాజిట్లను యొక్క సమిష్టి ద్రవ్య వనరులు అని చెప్పేసి మనం అంటాం. అయితే 1977 నుంచి ఆర్బీఐ 4 రకాల ద్రవ్య సప్లై కులమానాలను ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ M1, M2, M3, M4 అనే కులమానాలను యొక్క ఆర్బీఐ 1970 నుంచి ప్రచురిస్తుంది. సో వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం బ్యాంక్లో గల డిపాజిట్లు, అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో గల డిపాజిట్లు అని చెప్పేసి మనం విభజించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల్లో గల డిపాజిట్లను మళ్ళీ డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా టైం డిపాజిట్లు అని, పోస్ట్ ఆఫీసులో గల డిపాజిట్లను పొదుపు డిపాజిట్లు, అదేవిధంగా మొత్తం డిపాజిట్లు అని చెప్పేసి విభజించాం. సో ఈ యొక్క డిమాండ్ డిపాజిట్ల సహాయంతో M1 ద్రవ్యాన్ని, అదేవిధంగా టైం డిపాజిట్ల సహాయంతో M3 ద్రవ్యాన్ని, అదేవిధంగా పొదుపు డిపాజిట్ల సహాయంతో అంటే ఈ యొక్క పోస్ట్ ఆఫీసులో గల పొదుపు డిపాజిట్ల సహాయంతో M2 ద్రవ్యాన్ని, అదేవిధంగా ఈ యొక్క మొత్తం డిపాజిట్ల సహాయంతో అంటే పోస్ట్ ఆఫీసులో గల మొత్తం డిపాజిట్ల సహాయంతో ఈ యొక్క M4 ద్రవ్యాన్ని మనము నిర్వచిస్తాం. సో ఇక్కడ మనము M1 ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే M1 ద్రవ్యము అంటే ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు వద్ద గల ఇతర డిపాజిట్లను మనము M1 ద్రవ్యము అంటాం. సో యొక్క M1 ద్రవ్యంను సంకుచిత ద్రవ్యము అని అంటాం. సో యొక్క సామాన్య ప్రజల దృష్టిలో ద్రవ్యము అంటే ఈ యొక్క M1 ద్రవ్యమే. సో అదేవిధంగా ఈ యొక్క M1 ద్రవ్యము అనేది M2, అదేవిధంగా M3, M4 ద్రవ్యాల కంటే అత్యధిక ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. సో అదేవిధంగా మనము M3 ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే M1 ద్రవ్యంలో ఈ యొక్క బ్యాంకుల వద్ద గల కాలపరిమితి డిపాజిట్లను ఇంక్లూడ్ చేసే దాన్ని మనము M3 ద్రవ్యము అంటాం. సో యొక్క M3 ద్రవ్యాన్ని మనము విశాల ద్రవ్య కులమానం అంటాం. సో దీనిని మనము సమిష్టి ద్రవ్య వనరు అని కూడా అంటాం. సో ఇక్కడ మనకు ఈ యొక్క M3లో మనకు ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ వద్ద గల ఇతర డిపాజిట్లు, అదేవిధంగా ఇక్కడ బ్యాంకుల వద్ద గల కాల పరిమితి డిపాజిట్లను మనము M3 ద్రవ్యము అంటాం. సో ఇక్కడ ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ వద్ద గల ఇతర డిపాజిట్లను మనం M1 అంటాం. సో అదేవిధంగా ఇక్కడ దాంట్లో మనము బ్యాంకుల వద్ద గల యొక్క టైం డిపాజిట్లను ఇంక్లూడ్ చేస్తే మనకు ఈ యొక్క M3 ద్రవ్యం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనము M2, M4 ద్రవ్యాలని చూసినట్లయితే M2, M4 ద్రవ్యాలు యొక్క పోస్ట్ ఆఫీసులో గల డిపాజిట్లను లెక్కలోకి తీసుకొని ద్రవ్యాన్ని నిర్వచిస్తే M2, M4 ద్రవ్యాలు రావడం జరుగుతుంది.
సో ఇక్కడ మనము M2 ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క M1 ద్రవ్యానికి పోస్ట్ ఆఫీసులో గల పొదుపు డిపాజిట్లను యాడ్ చేయడం వల్ల ఇక్కడ మనకు M2 ద్రవ్యము రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క M4 ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క M3 ద్రవ్యానికి పోస్ట్ ఆఫీసులో గల ఈ యొక్క మొత్తం డిపాజిట్లను మనము కలుపుకుంటే మనకు యొక్క M4 ద్రవ్యం అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు M2 ద్రవ్యము అంటే ఈ యొక్క ప్రజల వద్ద గల కరెన్సీ, దాంతోపాటు ఇక్కడ డిమాండ్ డిపాజిట్లు, బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు వద్ద గల అదర్ డిపాజిట్స్, దాంతోపాటు ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీసుల్లో గల పొదుపు డిపాజిట్లు ఈ యొక్క M2 ద్రవ్యాన్ని నిర్వచించడం జరుగుతుంది. సో ఇక M4 ద్రవ్యాన్ని చూసుకున్నట్లయితే M3 ద్రవ్యము అంటే ఇక్కడ M1 ద్రవ్యానికి అంటే ఈ యొక్క ప్రజల వద్ద గల కరెన్సీ, బ్యాంక్ డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా టైం డిపాజిట్స్, దాంతోపాటు ఈ యొక్క బ్యాంకుల RBI వద్ద గల అదర్ డిపాజిట్స్, దాంతోపాటు ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల్లో గల మొత్తం డిపాజిట్లను కలుపుకుంటే మనకు ఈ యొక్క M4 ద్రవ్యం రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అత్యధిక ద్రవ్యం M1, అదేవిధంగా అత్యల్ప ద్రవ్యం M4, అదేవిధంగా పరిమాణంలో చూసుకున్నట్లయితే అత్యల్ప పరిమాణం M1 ద్రవ్యం, అదేవిధంగా అత్యధిక పరిమాణం M4 ద్రవ్యాలు ఉంటాయి. సో ఇక్కడ మనం M1, M2ల మధ్య తేడా చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల్లో గల పొదుపు డిపాజిట్లు ఇక్కడ M1, M2ల మధ్య తేడా. అదేవిధంగా M1, M3ల మధ్య తేడా చూసుకున్నట్లయితే కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకుల్లో గల టైం డిపాజిట్స్ ఇక్కడ మనకు M1, M3ల మధ్య తేడా. ఇక్కడ M1, M4ల మధ్య తేడా చూసినట్లయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల వద్ద గల టైం డిపాజిట్స్, అదేవిధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీసుల్లో గల మొత్తం డిపాజిట్లు ఇక్కడ M1, M4ల మధ్య తేడా. అదేవిధంగా M2, M3ల మధ్య తేడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీసుల్లో గల పొదుపు డిపాజిట్లు, అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల వద్ద గల టైం డిపాజిట్లు. సో అదేవిధంగా ఇక్కడ M2, M4ల మధ్య తేడా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల వద్ద గల టైం డిపాజిట్స్, అదేవిధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీసుల్లో గల మొత్తం డిపాజిట్స్. ఇక్కడ M3, M4ల మధ్య తేడా చూసినట్లయితే ఇక్కడ మనకు పోస్ట్ ఆఫీసుల్లో గల మొత్తం డిపాజిట్లు ఈ యొక్క M3, M4ల మధ్య గల తేడా. సో అదేవిధంగా రిజర్వ్ ద్రవ్యంని చూసుకున్నట్లయితే దీన్నే మనము అధిక శక్తివంతమైన ద్రవ్యము, అదేవిధంగా హైపర్ ద్రవ్యం అని కూడా అంటాం. సో ద్రవ్య సప్లైని నిర్ణయించే అంశాలలో ముఖ్యమైనది ఈ యొక్క రిజర్వ్ ద్రవ్యం. అయితే ఇక్కడ ఈ యొక్క రిజర్వ్ ద్రవ్యాన్ని మనము ప్రభుత్వ ద్రవ్యం అని కూడా పిలవచ్చు. అదేవిధంగా మూలాధార ద్రవ్యం, అదేవిధంగా హైపవర్ మనీ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంకు జారీ చేసి ప్రజలు అదేవిధంగా ఇతర బ్యాంకుల వద్ద నిల్వ ఉంచే ద్రవ్యాన్ని మనము రిజర్వ్ ద్రవ్యం అంటాం. సో ఈ యొక్క రిజర్వ్ ద్రవ్యంలో 3 అంశాలు ఉంటాయి: ప్రజల వద్ద గల కరెన్సీ, అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు దగ్గర పెట్టుకున్న ఇతర డిపాజిట్లు, అదేవిధంగా బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు. సో ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంకు సృష్టించి జారీ చేయబడిన ప్రజల వద్ద గల అదేవిధంగా బ్యాంకుల వద్ద గల నిల్వలను మనం ఇక్కడ రిజర్వ్ ద్రవ్యమని అంటాం. సో ఇక్కడ ద్రవ్య ప్రసార వేగం, వెలాసిటీ ఆఫ్ మనీ. ద్రవ్య ప్రసార వేగము అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు సేవలు కొనడానికి చేతులు మారుతుందో తెలియజేసేదే ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం. ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం అనేది ఈ యొక్క అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క పరపతి సంస్థలు చూసుకున్నప్పుడు ఈ యొక్క పరపతి సంస్థల సంఖ్య పెరిగినప్పుడు ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం అనేది పెరుగుతుంది. దాంతోపాటు నగదు వ్యవహారాలు చూసుకున్నప్పుడు ఈ యొక్క నగదు వ్యవహారాలు ఎక్కువగా పెరిగే కొలది ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం కూడా పెరుగుతుంది. అదేవిధంగా వినియోగ ప్రవృత్తిలో యొక్క వినియోగ స్థాయి పెరిగినప్పుడు ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం కూడా పెరుగుతుంది. సో అదేవిధంగా ఆదాయ పంపిణీ చూసుకున్నప్పుడు ఈ యొక్క ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నప్పుడు ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం అనేది తగ్గుతుంది. సో ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల్లో అంటే ఈ యొక్క ద్రవ్యోల్బణం కాలంలో ద్రవ్య ప్రసార వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక మాంద్యమం కాలంలో ద్రవ్య ప్రసార వేగం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కాలంలో ద్రవ్య ప్రసారం వేగం ఎక్కువగాను, అదేవిధంగా ఆర్థిక మాంద్యమంలో ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం తక్కువగాను ఉంటుంది. సో ఇక్కడ వేతన విధానంలో ఎక్కువ కాలాంతరాలలో వేతన చెల్లింపులు ఉంటే అప్పుడు ప్రసార వేగం తగ్గుతుంది. అంటే ఈ యొక్క వేతన చెల్లింపులో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటే
ఈ యొక్క ద్రవ్య ప్రసార వేగం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ రెగ్యులర్ ఆదాయం ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ద్రవ్య ప్రసార వేగం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక ద్రవ్య ప్రసార వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రవాణా ప్రసార సాధనాలు పెరిగితే ఒక ప్రసార వేగం కూడా పెరుగుతుంది. సో ఇక్కడ మనము ద్రవ్య సప్లైకి సంబంధించి కొన్ని టర్మినాలజీస్ ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ కాల్ మనీ. సో ఇక్కడ అధిక ద్రవ్య నిల్వలు గల బ్యాంకులు ద్రవ్య నిల్వలు కొరతగా ఉన్న బ్యాంకులకు స్వల్పకాల వ్యవధిలో తిరిగి తీర్చే విధంగా రుణాలు ఇస్తాయి. సో ఒక రోజు కాల వ్యవధిలో ఈ యొక్క రుణం ఇస్తే దాన్ని మనము కాల్ మనీ అని, అదేవిధంగా 2 నుంచి 14 రోజులు అయితే దాన్ని మనము నోటీస్ మనీ అని, అదేవిధంగా 14 రోజులు లేక ఆ పైన అయితే దాన్ని మనము టర్మ్ మనీ అని అంటాం. సో ఇక్కడ మనకు బ్యాంకులకి మరియు బ్యాంకులకు మధ్య విధించే రేట్ని ఇంటర్ బ్యాంకింగ్ ఆఫర్ రేట్ అని అంటాం. సో అదేవిధంగా హాట్ మనీ అంటే ఒక దేశంలో వడ్డీ రేటు తగ్గుదల వల్ల అధిక వడ్డీ రేట్లు గల దేశంలోకి పెట్టుబడులు తరలిపోయే ద్రవ్యాన్ని మనము హాట్ మనీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, అదేవిధంగా యుఎస్ ఉంది. సో యొక్క ఇండియాలో వడ్డీ రేట్లు అనేది తగ్గించినప్పుడు ఈ యొక్క యుఎస్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇండియా నుంచి పెట్టుబడులు తరలిపోయే ద్రవ్యాన్ని మనము ఇక్కడ హాట్ మనీ అంటాం. సో అదేవిధంగా చీప్ మనీ అంటే తక్కువ వడ్డీ రేటు వద్ద గల లభ్యమయ్యే ద్రవ్యాన్ని మనము చీప్ మనీ అంటాం. సో అంటే ఇక్కడ మనకు వడ్డీ రేటు అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ టైట్ మనీ అంటే అధిక వడ్డీ రేటు వద్ద గల లభ్యమయ్యే ద్రవ్యాన్ని మనము టైట్ మనీ అంటాం. సో యొక్క టైట్ మనీ అంటే ఇక్కడ వడ్డీ రేటు అనేది అధికంగా ఉండడం జరుగుతుంది.